జై శ్రీరామ్. కపిలుడు కూడా హనుమంతుడే అని చెప్తారు. దత్తాత్రేయుడు కూడా హనుమంతుడే. ఆ విధంగా ఉన్న సద్గురువు ఏ విధంగా జీవుడిని ఉద్ధరించాడు, లంకను ఏ విధంగా దహించాడు, సత్వగుణాన్ని ఏ విధంగా స్పేర్ చేశాడు, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాడు, రావణునికి ఏ విధంగా హెచ్చరిక ఇచ్చాడు, ఇటువంటి విషయాలన్నీ సుందరకాండలో ఉన్నాయి. కాబట్టి జీవులకి జన్మ జన్మల నుండి పరిష్కారం దొరికే కాండం కాబట్టి సుందరకాండము సుందరమే. రామాయణంలో సుందరకాండము ఎన్నవ కాండము? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ. ఇది 5వది. ఆకాశ మార్గములోనికి వెళ్ళే తత్వము ప్రజ్ఞకు సంబంధించినది 5వ కాండములోనే ఉంటుంది. ఎందుకని? 5వ కేంద్రము ఏది? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి. అనాహతము అంటే మన హృదయ కేంద్రము. హృదయ కేంద్రములోనికి వచ్చేటప్పటికే హనుమంతుడు తారసిల్లుతాడు. కిష్కింధకాండలోనే సద్గురువు తారసిల్లుతాడు. అంటే అనాహత చక్రంలో పరిచయమైన హనుమంతుడు విశుద్ధి చక్రానికి చేరేసరికి కార్యోన్ముఖుడవుతాడు. అందుకనే సాధకులందరూ విశుద్ధి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తారు. విశుద్ధి జాగ్రత్తగా ఉంచుకోవటం అంటే స్తోత్రములు, స్తవములు చేసే కంఠముతో ఇతరములైన అపవిత్రము, అసత్యము, అప్రియములు, అధర్మముతో కూడిన మాటలు ఆ కంఠము నుండి రాకూడదు. అదొక దీక్ష. అలా ఉంటేనే విశుద్ధి చక్కగా విప్పారి గురు అనుగ్రహానికి అవకాశం ఏర్పరుచుకుంటుంది. మే ద సౌండ్ ఐ అటర్ రివీల్ ద లైట్ ఇన్ మీ కదా. మనం మాట్లాడే మాటల నుండి మనలో ఏమాత్రం వెలుగుందో తెలుస్తుంది. అంటే మాట్లాడితే ఇతరులకు ఆనందం కలిగించే విధంగా, వాళ్ళ చైతన్యం వికసించే విధంగా మాట్లాడే పద్ధతి ఎవరికి ఉంటుంది? అందుకనే విశుద్ధి. కాబట్టి విశుద్ధి చక్రం నుండి మొదలు పెడతాడు. అంతకుముందు అనాహత చక్రం కిష్కింధ, అంతకుముందు అరణ్యము, అదే మణిపూరకము, అంతా రాక్షసులు, దండకవనం. అంతకుముందు అయోధ్య. మహాకల్లోలంగా ఈ కైకేయి అడగడం చేత అంతా తారుమారై అల్లకల్లోలమైనట్టే అయోధ్యకాండ. అంతకుముందు బాలకాండ. జీవుడు మూలాధారంలోని తత్వము. మన గ్రంథములన్నీ కూడా మన దేహంలోని కేంద్రములకు సంబంధించే ఇవ్వబడి ఉన్నాయి. కాబట్టి ఆకాశ మార్గాన్ని బయలుదేరిన హనుమంతుని గురించి మొదలు పెడుతుంది సుందరకాండ. ఇప్పటిదాకా మనము మాస్టర్ పార్వతీకుమార్ గారు రచించిన హనుమద్విజయము అను గ్రంథము నుండి పరిచయము తెలుసుకున్నాము. హనుమద్విజయం అను గ్రంథాన్ని గురువుగారు 12 కథాభాగములుగా అందించారు. రేపటి నుండి మొదటి కథాభాగాన్ని చదువుకుందాము. జై శ్రీరామ్.